హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గౌహతి నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో మనకి రైల్వే క్యాలెండర్ మొత్తం కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దానిలో కనుక క్లియర్గా సమస్తే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ ఫిబ్రవరి 2వ తారీఖున ఇది పెట్టారు, అప్డేట్ చేశారు. యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్. సో దానికి సంబంధించినటువంటి దాన్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మొదటికి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్, ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. ఇక్కడ వచ్చేసరికి పీరియడ్, కేటగిరీ మనకి క్లియర్గా ఇచ్చేసాడు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి జూలై నుంచి జనవరి నుంచి మార్చి వరకు, అంటే లాస్ట్ మంత్, ఈ మంత్, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఏఎల్పీ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు టెక్నీషియన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మేబీ టెక్నీషియన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే అప్లికేషన్ డేట్స్ ఇస్తాడు. అలాగే అప్లై చేసుకునే అప్లికేషన్ ఇచ్చి వాటి యొక్క ప్రాసెస్ చేస్తాడని చెప్పేసి అనమాట. అలాగే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేసరికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేషన్, అంటే లెవెల్ 2 నుంచి లెవెల్ 6 వరకు ఉన్న అన్ని పోస్టులు ఇస్తాడు. లెవెల్ 2, 3, 4, 5, 6. అలాగే జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వీళ్ళు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పారామెడికల్ కేటగిరీ కూడా జూలై నుంచి సెప్టెంబర్ వరకు, అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేసరికి లెవెల్ వాళ్ళు, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనిలో కొత్తగా ఇచ్చింది ఏంటంటే, మనకు ఆల్రెడీ ఏఎల్పీ టెక్నీషియన్ ఇవ్వడం జరిగింది, ఎన్టీపీసీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిలో కొత్తగా ఏమన్నారంటే జేఈ అలాగే పారామెడికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మేము జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇస్తాము. అలాగే లెవెల్ 1 కూడా, లెవెల్ 1 మినిస్టర్ ఐసోలేటెడ్ వచ్చేసరికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని చెప్పేసి అని ఇవ్వడం అయితే జరిగిందో. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా అఫీషియల్గా ఇచ్చినటువంటిది అనమాట. అఫీషియల్గా ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇది ఎక్కడ ఇచ్చారంటే మనకి ఆర్ఆర్బీ భోపాల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అఫీషియల్గా ఇచ్చినట్టు ఆర్ఆర్బీ గౌహతిలో మనకి అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇది దీన్ని బట్టి ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అన్నది చూసుకొని గౌహతి, సో ఎవరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ప్లాన్ చేసుకుని దాని యొక్క షెడ్యూల్ ప్రకారం ఎంత టైం ఉందో చూసుకుని దాని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది దీని యొక్క ఇంకొక క్యాలెండర్ వల్ల ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎలా అయితే బ్యాంకులకి, అలాగైతే ఎస్ఎస్సీలకి ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ అయితే ఎలా ఇస్తున్నాడో, సో దీనికి కూడా అలాగే రెగ్యులర్గా వీళ్ళు మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అదే ఈరోజు అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కింద మీకు టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను, దానిలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.